అగ్ని నక్షత్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని స్తుతిస్తూ జరిపే ఒక ప్రత్యేకమైన పండుగ. ఇందులో భక్తులు జరిపే పూజలు, మొక్కుబళ్ళు కొంత వైవిధ్యంగా ఉంటాయి. మెరుగైన మానవ జీవనానికి కూడా ఇవి తోడ్పడతాయి. ఎండల మండే సమయంలో గిరి ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు, బావుల్లో తీర్థాలు ఎందుకు పోస్తారో ఆ పరమార్థమేంటో తెలుసుకుందాం ఈనాటి అనగనగాలో. శివాభరణం ఘోరరూపం పంచ ఇంద్రియ తారకం నిత్యం జాగ్రత్తే నిష్టం నాగనాగం ఆశ్రయే. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కోరుతూ జరిపే పండుగ అగ్ని నక్షత్రం. మే నెలలో అత్యంత వేడిగా ఉండే నెలలో హిందువులు ఆచరించే ఏకైక పండుగ అగ్ని నక్షత్రం. మే నెల 4వ తేదీన ప్రారంభమై 28వ తేదీ వరకు ఇది జరుగుతుంది. ఈ అగ్ని నక్షత్ర వేడుకలు కృత్తిక అనే నక్షత్రం ద్వారా సూర్యుని ఖగోళ సంచారం ద్వారా గుర్తించబడుతుంది. అలాగే అగ్ని నక్షత్ర కాలం భరణి నక్షత్రం యొక్క 3, 4 త్రైమాసికం మరియు రోహిణి నక్షత్రం యొక్క 1వ త్రైమాసికంలో సూర్యుని సంచారం ద్వారా కూడా లెక్కించడం జరుగుతుంది. అందువల్ల ఈ పండుగకు ఈ నక్షత్రం పేరొచ్చింది. దీనిని తమిళ భాషలో అగ్ని నక్షత్రం అని కూడా పిలుస్తారు. తిరుత్తణి, పళని, తిరుచెందూర్ తదితర దేవాలయాలలో ఈ అగ్ని నక్షత్రోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అగ్ని నక్షత్రం సమయంలో భక్తులు ఉదయం, సాయంత్రం సమయాల్లో గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ సందర్భంగా కొండల మీద పెరిగే ఔషధ మూలికల సువాసన మంచి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ఇస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అలాగే భక్తులు స్వామివారికి కదంబ పుష్పాలను అలంకరించి పూజిస్తారు. అగ్ని నక్షత్రం సమయంలో పళని ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి జలంతో అభిషేకం ప్రతిరోజు నిర్వహిస్తారు. ఈ తీర్థాన్ని తమ ఇళ్లకు కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా ఈ జలాన్ని దేవాలయాలు, బావుల్లో సైతం పోయడం ద్వారా జల సంపద పెరిగేందుకు తోడ్పడుతుందని భక్తులు విశ్వసిస్తారు. మరో ఆసక్తికర కథనంతో మళ్ళీ కలుద్దాం అనగనగా అంటూ.